హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కౌశలం సర్వే టెస్టులనేటువంటివి మొదలైపోయాయి. నిన్నటి నుంచి ఈ యొక్క కౌశలం సర్వే టెస్టులను ప్రారంభించారనమాట. 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మొత్తంగా 5 రోజుల పాటు ఈ పరీక్షలను నిర్వహించబోతున్నారు. అయితే మనకు మొత్తంగా వచ్చేసి ఈ యొక్క టెస్ట్ అనేది 60 మినిట్స్, ఒక గంట సేపయితే ఉంటుందనమాట. అది కూడా ప్రతిరోజు 2 స్లాట్‌ల కిందయితే మీకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. మార్నింగ్ స్లాట్ ఒకటి, ఆఫ్టర్‌నూన్ స్లాట్ ఒకటి. మార్నింగ్ స్లాట్ వచ్చేసి 11-12 గంటల వరకు, ఆఫ్టర్‌నూన్ స్లాట్ వచ్చేసి 3 గంటల నుంచి 4 గంటల వరకు. సో, రోజుకి ఇద్దరు చొప్పున మాత్రమే ఈ పరీక్షలనైతే నిర్వహిస్తూ ఉన్నారు. సో, చాలామంది అడుగుతూ ఉన్నారు. మాకింకా వీటికి సంబంధించి షెడ్యూల్ అయినట్లు మెసేజెస్ అనేటువంటివి ఏమీ రాలేదు. మాకు ఎగ్జామ్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తారా లేదా అని అడుగుతూ ఉన్నారు. సో, మీరు తొలిత ఏం తెలుసుకోవాలనుకుంటే ప్రెజెంటు ఏ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వాళ్ళకి ఈ పరీక్షలు పెడుతున్నారు. అండ్ అలాగే ఏ ఇయర్ పాస్డ్ ఔట్ స్టూడెంట్స్‌కు ముందుగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు అనే విషయం గురించి మీరు తెలుసుకోవాలండి. సో, మీకు వీటి గురించి చెప్తాను. అండ్ అలాగే నిన్న ఎలాగో మనకు ఈ క్వశ్చన్ సర్వే కింద ఎగ్జామ్స్ అనేటువంటివి కంప్లీట్ అయ్యాయి కాబట్టి, సో, అసలు నిన్న ఆ క్వెషన్ పేపర్ అనేది ఎలా వచ్చింది? అసెస్మెంట్ అనేది ఎలా జరిగింది? ఫస్ట్ మీరు అసెస్మెంట్స్‌కి వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వెళ్ళాక అక్కడ లాగిన్ అనేది, ఓకేనా? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా కంప్లీట్ చేసుకోవాలి? ఓకేనా? సో, మీరు వెళ్ళేటప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేటువంటివి క్యారీ చేసుకొని వెళ్ళాలి. ఈ విధమైనటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా చెప్తాను. అండ్ అలాగే ఫైనల్‌గా సిలబస్ అండి. చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. సో, ఇంకా మనకు ఎన్ని రోజులైతే ఉందంటే 4 రోజులైతే ఉంది. ఈరోజు ఆల్రెడీ ఒక స్లాట్ అయితే జరుగుతూ ఉంటుంది. మార్నింగ్ స్లాట్ అనేది. సో, ఇక సిలబస్ ఏం నేర్చుకోవాలి? ఓకేనా? ఈ వివరాల గురించి కూడా మీకు చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, నేను చెప్పేటువంటి విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైమ్ ఎవరైనా ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానెల్‌ని కూడా విజిట్ చేయండి గాయ్స్. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా జాయిన్ అయితే అవ్వండి. అక్కడ కూడా చాలామంది కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. మీరు నాతో కూడా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఓకేనా? డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చానని చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ అసెస్మెంట్స్ నిన్నటి నుంచి మొదలయ్యాయన్నమాట. సో, నిన్న మాక్సిమం అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ యొక్క పరీక్షలు అయ్యేటువంటివి నిర్వహించారు. 2 స్లాట్‌ల కింద మార్నింగ్ స్లాట్ ఒకటి, ఆఫ్టర్‌నూన్ స్లాట్ ఒకటి. సో, ఒక రోజుకి ఇద్దరు చొప్పున మాత్రమే ఈ పరీక్షలను కండక్ట్ చేస్తున్నారు. మొత్తంగా 5 రోజుల పాటు. ఆ లెక్కలు తీసుకుంటే 10 మంది మాత్రమే. ఓకేనా? ఇప్పుడు నిర్వహించేటువంటి పరీక్షలకు 10 మంది మాత్రమే, ఒక గ్రామ వార్డు సచివాలయకి 10 మంది మాత్రమే ఎంపిక చేస్తూ ఉన్నారనమాట. అయితే నిన్న కొంతమందికి ఈ యొక్క అసెస్మెంట్ రాస్తున్నటువంటి మధ్యలో ఈ సర్వర్ రాకపోవడం వల్ల, ఇంటర్నెట్ ఇష్యూ వల్ల, ఓకేనా? మనకు తుఫాను ప్రభావాల వల్ల కొంతమందికి ఈ సెషన్స్ అనేటువంటివి క్లోజ్ అయిపోయాయన్నమాట. అసెస్మెంట్స్ క్లోజ్ అయిపోయాయి. వాళ్ళు రాస్తూ ఉండంగానే, టెస్ట్ రాస్తూ ఉండంగానే క్లోజ్ అయిపోయాయి. అయితే ఇటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము మరొక అవకాశం అయితే కల్పిస్తామని చెప్తూ ఉంది. ఈ ఈ 5 రోజులు అయిపోయాక మళ్ళా కూడా వీళ్ళకి ఇంకొక అవకాశం అయితే ఇస్తామని చెప్తూ ఉన్నారు. చూద్దాం. మనకు ప్రభుత్వము ముందు ముందు రోజుల్లో ఎటువంటి అప్డేట్స్ అయితే రిలీజ్ చేస్తుందో. ఇకపోతే మీకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, చాలామంది మాకు ఈ అసెస్మెంట్స్‌కి సంబంధించిన మెసేజెస్ ఏమీ రావట్లేదు, మాకెప్పుడు పెడతారు అని చాలామంది అడుగుతూ ఉన్నారండి. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికిస్తున్నారంటే, ఈ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళకి. అందులోనూ మనకు ఈ 24, 25 ఇయర్ రీసెంట్ పాస్డ్ ఔట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకే ఈ యొక్క ఎస్ఎంఎసెస్ అనేటువంటివి పంపిస్తూ ఉన్నారు. ఆన్‌లైన్ అసెస్మెంట్ షెడ్యూల్ అయింది అనని. సో, కాబట్టి రిమైనింగ్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వాళ్ళు అండ్ అలాగే ఇంతకుముందు రిమైనింగ్ పాస్డ్ ఔట్ ఇయర్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా పెడతారా లేదంటే ఖచ్చితంగా పెడతారండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి వీళ్ళకి మాత్రమే ఇచ్చున్నారు. డిగ్రీ స్టూడెంట్స్ అండ్ అలాగే రీసెంట్ పాస్డ్ ఔట్ స్టూడెంట్స్‌కి. సో, మాక్సిమం అందరిని కూడా వీళ్ళలోనే సెలెక్ట్ చేసి ప్రస్తుతానికి వీళ్ళకి అసెస్మెంట్స్ పెడుతూ ఉన్నారనమాట. ఈవెన్ నా పేరు కూడా రాలేదనమాట. ఓకేనా? సో, చాలామంది అడుగుతూ ఉన్నారు. మాకింకా రాలేదు అని. వచ్చినటువంటి వాళ్ళైతే ఓకే. సో, రానటువంటి వాళ్ళకి సంబంధించి చెప్తూ ఉన్నాను. వస్తాయి. దాని తర్వాత రిమైనింగ్ క్వాలిఫికేషన్స్, పాస్డ్ ఔట్స్ ఇయర్స్‌కి అందరికీ కూడా పెడతారు నిదానంగా. సో, ఇదంతా ఒక నెలలో, 2 నెలల్లో కంప్లీట్ అయ్యే విధంగా అయితే కనిపించడం లేదు. కొంచెం లేట్ ప్రాసెసే అయ్యేందుకు అవకాశాలైతే ఉన్నట్టు కనిపిస్తుంది నాకు తెలిసి. ఎందుకంటే దాదాపుగా 28 లక్షల మంది రిజిస్ట్రేషన్స్ చేసుకో ఉన్నారు కాబట్టి అందరికీ ఒక్కసారి పెట్టలేరు కదా! సో, ఈ విధంగా క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని పాస్డ్ ఔట్ ఇయర్స్ బేస్ చేసుకొని అయితే కండక్ట్ చేసేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చని అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా తక్కువ 10 మందిని మాత్రమే చూస్ చేసుకొని పెడుతూ ఉన్నారనమాట.
ఓకేనా? సో, కాబట్టి మీరు వెయిట్ చేయండి. అప్డేట్స్ ఉన్నా కూడా నేను ముందు ముందు మన ఛానల్ నుంచి అయితే ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆపర్చునిటీస్‌ని. ఓకేనా? సో, ఇక మీరు ఈ కౌశల్యం సర్వేకి సంబంధించి అసెస్మెంట్స్ మెసేజెస్ పొంది ఉన్నారు అనుకుంటే ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే మీరు అసెస్మెంట్‌కి వెళ్ళేటప్పుడు ఒక ఐడీ ప్రూఫ్ ఆధార్ కార్డ్ అయితే తీసుకువెళ్ళండి. ఆధార్ కార్డ్ ఉంటే చాలు. ఐడీ ప్రూఫ్ అదే కాబట్టి. ఓకేనా? దాని తర్వాత వచ్చేసి మీ డాక్యుమెంట్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకో ఉంటారు కదా! సర్వే జరుగుతూ ఉన్నప్పుడు. అప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసుంటారో ఆ డాక్యుమెంట్స్ అనేటువంటిని తీసుకువెళ్ళండి. జెరాక్స్‌లైనా పర్లేదు నో ప్రాబ్లమ్. వాళ్ళు జస్ట్ చూడడానికి తీసుకురమ్మంటారనమాట. సో, అప్పుడు తీసుకువెళ్ళాక అక్కడ ఫస్ట్ మీకు ఈ ఎగ్జామ్ వచ్చేసి వర్చువల్‌గా జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళగానే మీకొక కంప్యూటర్ అయితే ఇస్తారు. ల్యాప్‌టాప్ ఇక్కడ చూడొచ్చు ఈ ఇమేజ్‌లో ఎలా అయితే రాస్తూ ఉన్నారో సో, సేమ్ ఈ ప్రాసెస్‌లోనే మీకైతే జరుగుతుందనమాట. ఇక్కడొచ్చేసి వీళ్ళకి ఒక కంప్యూటర్ అయితే ఒకటి ఇచ్చారనమాట. అది ల్యాప్‌టాప్ అయినా పర్లేదు, కంప్యూటర్ అయినా పర్లేదు. ఇక్కడ చూడొచ్చు ఒక కంప్యూటర్ అయితే ఒకటి ఇచ్చారు. దాని తర్వాత ఆ కంప్యూటర్‌కి ముందు ఇక్కడ ఈ వెబ్ కెమెరా అయితే ఫిక్స్ చేసున్నారు. మీరు చూడొచ్చు. ఓకేనా? ఈ వెబ్ కెమెరా మొత్తం కూడా మిమ్మల్ని క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. స్క్రీన్ రికార్డింగ్ అవుతూ ఉంటుంది ఒక పక్క. వెబ్ కెమెరా మిమ్మల్ని క్యాప్చర్ చేస్తుంది. ఇక హెడ్‌ఫోన్స్ కూడా ఇస్తారనమాట. ఇక్కడ చూడొచ్చు హెడ్‌ఫోన్స్ కూడా పెట్టుకోనున్నారు ఈ పర్సన్. ఓకేనా? దాని తర్వాత మీకొక పేపరు, పెన్ ఇస్తారు. అక్కడ వచ్చేటువంటి క్వెషన్స్‌ని చూసుకొని మీరు కాలిక్యులేషన్ చేసుకొని ఆన్సర్స్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో అయితే జరుగుతుంది. సో, మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేసుకోవాలి అంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి. సో, మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే ఎగ్జామ్ అనేది మీరు స్టార్ట్ చేయగలుగుతారు. ఆ రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక 15-20 మినిట్స్ పడుతుంది. సో, అందుకే మిమ్మల్ని ఒక 15 మినిట్స్ ముందే గ్రామవార్డ్ సచివాలయం అధికారులు అటెండ్ కావాలి ఎగ్జామ్‌కి అని మీకు మెసేజ్‌లో కంపల్సరీగా పెట్టుంటారు. వాళ్ళు చెప్పుంటారు, మెన్షన్ చేసుంటారు. సో, మీరు వెళ్ళినట్లయితే అక్కడ వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేస్తారు మీకు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే మీకు మాక్సిమం మీ యొక్క పర్సనల్ ఇన్ఫో, ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషను, ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్, సర్టిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసి మీకు ఫస్ట్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్స్ అయితే చేస్తారనమాట స్టార్టింగ్. దాని తర్వాత వచ్చేసి మీ యొక్క మొబైల్ ఫోన్‌లో స్కాన్ ఆప్షన్ అయితే ఉంటుంది కదా! ఆ స్కాన్ ఆప్షన్ తీసుకొని దాన్ని అక్కడ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక ఒక స్కానర్ అయితే అడుగుతుంది. ఆ స్కానర్‌ని స్కాన్ చేసుకున్నట్లయితే లొకేషను అలర్ట్ అయితుందనమాట. ఓకేనా? లొకేషన్ అయితే తీసుకుంటుంది. మీరు ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ లొకేషన్‌లోనే ఎక్కడైతే సర్వే చేపించుకున్నారో ఆ లొకేషన్‌లోనే మీకు టెస్ట్ అయితే జరుగుతుంది కాబట్టి ఆ లొకేషన్ తీసుకుంటుంది ఫస్ట్. ఆ లొకేషన్ తీసుకున్నాక మీకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. సో, మళ్ళీ చెప్తున్నాను. సో, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు హెడ్ అనేది పక్కకి ఇటు సైడ్‌కి ఎక్కడ కూడా తిప్పకూడదండి. ఎందుకంటే వెబ్ కెమెరా మిమ్మల్ని క్యాప్చర్ చేస్తూనే ఉంటుంది. రికార్డింగ్ అవుతూనే ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ చూడొచ్చు. సో, ఇటు సైడ్‌కి, అటు సైడ్‌కి కూడా తిప్పకూడదు హెడ్. సో, మీరు పేపర్ తీసుకున్నారో పేపర్‌ని తీసుకొని మీరు కాలిక్యులేషన్ చేసుకొని కెమెరాస్ అయ్యి చూస్తూ ఆన్సర్స్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది జాగ్రత్తగా. సో, మనకు 45 మినిట్స్ టెక్నికల్ స్కిల్ మీద టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత రిమైనింగ్ 15 మినిట్స్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్ మీద టెస్ట్ ఉంటుందండి. సో, వాటి గురించి చూపిస్తాను ఇప్పుడు మీకు. సిలబస్ ఏంటి, ఎలా రాయాలి, ఆ వివరాలు అన్నిటి గురించి. ఇక్కడ చూడొచ్చు. మనకు అసెస్మెంట్స్ వచ్చేసి 2 పార్ట్స్ అయితే ఉంటాయి. టెక్నికల్ పార్ట్ ఒకటి, కమ్యూనికేషన్ పార్ట్ ఒకటి. సో, టెక్నికల్ పార్ట్ వచ్చేసి 45 మినిట్స్ అయితే ఉంటుందండి. కమ్యూనికేషన్ సెషన్ వచ్చేసి మనకు 15 మినిట్స్ అయితే ఉంటుంది. ఓవరాల్‌గా 16 మినిట్స్ ఒక గంట సేపు మీకు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో, ఇక ఈ టెక్నికల్ సెక్షన్‌లో వచ్చేసి అర్థమెటిక్, రీజనింగ్ నుంచి అండ్ అలాగే మీ కోర్ సబ్జెక్ట్స్ అంటే ఈ డిగ్రీకి చదివేటప్పుడు కాలేజెస్‌లో మీకు ఎటువంటి సిలబస్ అయితే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్‌గా బీకామ్ స్టూడెంట్స్ అనుకోండి మాక్సిమం అకౌంటింగ్ రిలేటెడ్ క్వెషన్స్ అయితే అడుగుతారనమాట. అకౌంటింగ్, కంప్యూటర్ గురించి ఓకేనా? సో, ఈ విధంగా వాటి రిలేటెడే అడుగుతారు. సో, మాక్సిమం వీటిని కూడా కొంచెం రీక్యాప్ చేసుకోండి. మనకు యూట్యూబ్‌లోకి వెళ్తే బోలెడు వీడియోస్ అయితే వస్తాయన్నమాట. సో, ఈ రోజుల్లో మనకి యూట్యూబ్ ఉంది కాబట్టి ప్రతీదీ యూట్యూబ్‌లో నేర్చుకోవచ్చు నో ప్రాబ్లము. ఒకసారి రీక్యాప్ చేసుకోండి. ముందు రోజుల్లో ఎగ్జామ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉన్నాను. ఓకేనా? దాని తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ గురించి కూడా కొంచెం బేసిక్స్ గురించి తెలిసి పెట్టుకోనండి. ఇక కమ్యూనికేషన్ పార్ట్ గురించి చూసుకున్నట్లయితే స్పీకింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట మీకు. మాట్లాడేది కావచ్చు, విని అది వెంటనే మీరు చెప్పేది కావచ్చు. ఓకేనా? మాట్లాడేది వచ్చేసి మీ యొక్క సెల్ఫ్ అడగొచ్చు. దాని తర్వాత ఒక పిక్చర్ స్క్రీన్ మీద పెట్టి దాని గురించి డిస్క్రైబ్ చేయమని కూడా అడగొచ్చనమాట. సో, దీనికి రిలేటెడే అడుగుతారు మాక్సిమం. ఇక్కడ చూడొచ్చు ఒక పిక్చర్ ఇచ్చి దాని గురించి డిస్క్రైబ్ చేయమని కావచ్చు. ఓకేనా? అలాగే టాకింగ్ అబౌట్ యువర్ డైలీ రొటీన్ గురించి మాట్లాడమని చెప్పలేము. ఎక్స్‌ప్లెయిన్ యువర్ ఫేవరెట్ ఫెస్టివల్. సో, ఈ విధంగా ఒక టాపిక్ ఇచ్చి దాని గురించి మాట్లాడమని చెప్పడం కావచ్చు. ఈ విధంగా కమ్యూనికేషన్ టెస్ట్ చేసే విధంగా అయితే చూస్తారనమాట.
ఓకేనా. సో ఈ వీటి రిలేటెడ్ టాపిక్సే ఇస్తారు. ఇకపోతే మీకు ఈ టెక్నికల్ సెషన్లో వచ్చేసి మ్యాక్సిమం అర్థమెటిక్, రీజనింగ్ గురించి వాటన్నిటి గురించి సిలబస్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ గురించి కావచ్చు, సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఈ టాపిక్స్ అనమాట. టైమ్ అండ్ వర్క్, స్పీడ్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలానే ఉన్నాయి ఇక్కడ టాపిక్స్, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఏరియా అండ్ పారామీటర్స్ కావచ్చు, హై అండ్ డిస్టెన్స్, ఈ విధంగా చాలా టాపిక్స్ ఉన్నాయండి. సో మెయిన్ మనకు ఈ యొక్క అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు అనాలజీ, క్లాసిఫికేషన్, సిరీస్, లాజికల్ ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ కావచ్చు, కోడింగ్ అండ్ డీకోడింగ్ కావచ్చు, మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సోషల్ ఇంటెలిజెన్స్, బ్లడ్ రిలేషన్స్ కావచ్చు, నెక్స్ట్ క్లాక్ అండ్ క్యాలెండరు, ప్రాబ్లమ్ సాల్వింగ్స్. ఓకేనా. సో చాలానే ఉన్నాయి ఇక్కడ టాపిక్స్ మనకు. ఈ టాపిక్స్ మీద అయితే మ్యాక్సిమం అడగొచ్చు అనమాట మనకు. నెక్స్ట్ ఇలా చూడొచ్చు జనరల్ అవేర్నెస్ కూడా ఉందన్నమాట. జనరల్ అవేర్నెస్లో ఇండియన్ ఎకనామీ, ఇండియన్ పాలిటీ, ఓకేనా, జనరల్ నాలెడ్జ్ గురించి కూడా అడగొచ్చు అనమాట కొన్ని క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ గురించి చూద్దాము, నంబర్ సిస్టము, ఓకేనా, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం గురించి కావచ్చు, సింప్లికేషను, దాని తర్వాత యావరేజెస్, రేషియో అండ్ ప్రొపోర్ష నెక్స్ట్ వచ్చేసి పార్ట్నర్షిప్స్ కావచ్చు, పర్సంటేజెస్, ఈ విధంగా చాలా టాపిక్స్ అయితే ఉన్నాయండి. సో వీటన్నిటి మీద కూడా మీకు ఈ టాపిక్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేటువంటివి అడిగే ఛాన్స్ అయితే ఉండొచ్చండి. సో మ్యాక్సిమం మీకు టాపిక్స్ గురించి అయితే క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ పెట్టండి, లేదు టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఒకసారి జాయిన్ అవ్వండి. అక్కడ కూడా ఈ టాపిక్స్ అన్నిటిని నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.